ఉచిత హామీ ఇచ్చారు మీ ఎలక్షన్ లో 100 కోట్ల నియోజకవర్గాన్ని ఖర్చు పెడతా సొంతంగా ఉచిత విద్యా అది కూడా కాదా? ఉచిత విద్యా వైద్యం అది నెసెసిటీ, అది ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ఇప్పటికి కూడా ఇస్తున్నది, కానీ ఎలాంటి ఇస్తున్నది? స్కూళ్ళు ఉచితం కదా, గవర్నమెంట్ స్కూళ్ళు ఉచితమేగా, గవర్నమెంట్ హాస్పిటల్ ఉచితమేగా, కానీ ఎక్కడుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఆరోగ్యశ్రీ పెట్టారు, ఎవరికి పోతుందా డబ్బు? ఆరోగ్యశ్రీ చారాన గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే బారాన ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తున్నాం. మరి అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి కొత్త బిల్డింగ్ కట్టి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక పెద్ద బిల్డింగ్ 100 బెడ్డెడ్ కట్టినట్టు ఒక 200 బెడ్డెడ్ కట్టేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంఆర్ఐతో సొంతంగా కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు ఖర్చు పెడతా అన్నారు. అవును, నేను ఉచిత హామీ అన్నట్టే కదా. ఉచిత హామీ కాదు, అది అవసరం, ప్రజలకు అవసరం. ఒక వ్యక్తికి అత్యంత భారమైనవి రెండు, ఒకటి విద్య, 2 వైద్యం. ఈ 100 కోట్లు కూడా విద్యా వైద్యం గురించి అంతే, వేరేదేం లేదు. ఎక్కడి నుంచి వచ్చాయి 100 కోట్లు వెంకటరమణారెడ్డికి? ఎక్కడి నుంచి వచ్చాయి? మేము సంపాదించుకున్న భూములు 100 కోట్లు ఎట్లా సంపాదించారు? తాతల నుంచి సంపాదించినాం. అక్రమం అనేది 1 రూపాయి కూడా ఎక్కడ తీసుకున్న దాఖలేదు. ఎవరైనా 1 రూపాయి తింటాడు అంటే ఇప్పుడు ఈ క్షణమే రాజీనామా చేసి తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తులు మా నాన్న సంపాదించిన భూములు కొనిపెట్టిరు. అప్పుడు ఏదో 2000కు 1000కి గజం ఎకరం కొన్నటువంటి భూమి ఇలా 2 కోట్లు 3 కోట్లు అయింది. అది కాపాడితే మా తండ్రి గారు అమ్ముకోలేదు, తాతగారి నుంచి అట్లనే ఇచ్చారు. మేము అమ్ముకున్నాం, మా పిల్లలకు ఉండదు ఇక. కాబట్టి మేము మీ కుటుంబ సభ్యులు మీ సొంత చెప్పే చేసినాము. ఆల్రెడీ టీవీ ఇంటర్వ్యూలలో చాలా సార్లు చెప్పా, మొత్తము ప్రజలకి ఇచ్చేస్తున్నాము. గెలిచినా సంపాదించలేను, గెలవకున్నా సంపాదించలేను. కాబట్టి ఏదైతే ఉందో 1 కోటి రూపాయల మందం ఏదైతే ఉందో ఆ 1 కోటి రూపాయలలోనే మనం బతకాలి. దానికి మీరు సిద్ధమైన అడిగితే బాబు ఒప్పుకున్నాడు, భార్య ఒప్పుకున్నది, అన్నీ చేశాం. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. దానికి ఏముంది? ఎంత కావాలండి ఓ మనిషి బతకాలంటే? లగ్జరీ అనే పదాన్ని పక్కన పెడితే సుఖము అనే పదాన్ని దగ్గరికి తీసుకుంటే తృప్తి అనే మాటతోనే ఏది ఉన్నా నడుస్తుంది. 3 పూటల భోజనం, ఇంత ఒక చిన్న ఫ్యాను, ఇంట్లో పడుకుంటే మనకు ఉదయం లేచి మనకు ఫోన్ డిస్టర్బెన్స్ లేకుండా, డోర్ కొట్టకుండా, పొద్దున్న లేచి అప్పులోళ్ళు మన ఇంటికి రాకపోతే వాడు కోటీశ్వరుడు. కానీ ఎందుకు ఎన్ని కోట్లు ఉండి ఏం లాభం? పొద్దున్న లేచి నుంచి రేపు పంపిస్తా, ఎల్లుండి పంపిస్తా, మధ్యాహ్నం పంపిస్తా, సాయంత్రం పంపిస్తా, ఇక రేపు కలుస్తా, ఎల్లుండి కలుస్తా. ఎన్ని రోజులు, ఎన్ని బండ్లు ఉంటాయి, ఎంతమంది నౌకర్లు ఉంటాయి, ఎన్ని కోట్ల బిల్డింగ్ ఉంటాయి, ఏం లాభం లేదు. నిజమైన అదృష్టవంతుడు, నిజమైన కోటీశ్వరుడు మనశ్శాంతిగా పడుకొని ప్రశాంతంగా తిన్నోడే